ఎలా ఉన్నారు అందరూ? నిన్న ఫేస్ స్క్రబ్ అండ్ ఫేస్ ప్యాక్ చూయించాను కదా! ఈరోజు పెడిక్యూర్ చేయిస్తాను. నేను స్టవ్ మీద కొన్ని వేడినీళ్ళు పెట్టాను. నెయిల్ పాలిష్‌ని రిమూవ్ చేస్తున్నాను. సాల్ట్ మనం ఇంట్లో వాడే సాల్ట్. ఒకవేళ కల్లుప్పు ఉంటే కల్లుప్పు కూడా వేసుకోండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను ఇందులో. 15 మినిట్స్ అయితే అయిపోయిందండి. సోక్ చేసి వాటర్ కూడా చల్లగా అయిపోయినాయి. స్క్రబ్బింగ్‌కి ఏమేమి కావాలంటే ఇంట్లో ఉండే షుగర్ తీసుకున్నాను. షుగర్‌తో పాటు కొంచెము కోకోనట్ ఆయిల్ యాడ్ చేద్దాం అందులో. ఇట్లా కోకోనట్ ఆయిల్, షుగర్ తీసుకొని స్క్రబ్ చేయడమే. అలా అయిపోయిన తర్వాత ఇంకొక కాలు. మనకి ఎవ్వరి హెల్ప్ అవసరం లేదండి. మనమే చేసేసుకోవచ్చు. షుగర్, కోకోనట్ ఆయిల్ మంచిగా 10-15 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి కడిగేసుకొని మామూలు ఏదన్నా బట్ట ఉంటే తుడిచేసుకోండి. దాని తర్వాత కొంచెం మనము పాదాలకి ఇక్కడ పగుళ్ళు ఉంటాయి కదా, వీటిని ట్రిమ్ చేయాలి. అలాంటిది దొరుకుతుంది బయట మార్కెట్లో, డీమార్ట్లో కానీ ఎక్కడైనా దొరికేస్తుంది చూడండి. సో ఫస్ట్ నేను దీంతో తీస్తాను పాదాలకి ఉన్నది డట్. తర్వాత బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ తోటి ఒకసారి ఈ గోర్ల మధ్యలో ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మామూలు వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. మాయిశ్చరైజర్గా ఇది వాడతా, కొంచెం తీసుకుంటున్నాను, సరిపోతుంది. ఒకసారి మంచిగా మాయిశ్చరైజర్ రాసేసుకుంటే మంచిగా బాడీ లోషన్ ఒకటి పెట్టేసి కాళ్ళనైతే మంచిగా నెయిల్ పాలిష్ వేసేసుకున్నాను. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. సో క్లియర్గా అయిపోయినాయి. చూడండి కాళ్ళు ఎంత స్మూత్గా ఉన్నాయో, బాగా అయ్యాయి కదా. అలాగే నేను ఏదైతే చేసుకుంటానో అదే మీకు చూపించాను. సో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ మరి.